సీఎం చంద్రబాబు ప్రైవేటు పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టిన చంద్రబాబు ఇప్పుడు విశాఖ రోడ్లను కూడా ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని నడిపేందుకు చంద్రబాబు సిద్ధపడ్డట్లుగా కనిపిస్తోంది. రోడ్లు ప్రైవేటీకరణ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. విశాఖలో రోడ్ల ప్రైవేటీకరణపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. విశాఖలోని రోడ్లు ప్రైవేటీకరణ కాబోతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి రోడ్ల నిర్వహణ వెళ్లబోతోంది. బీచ్ రోడ్తో పాటు ఎంవీపీ డబుల్ రోడ్ వంటి ముఖ్యమైనటువంటి రహదారులన్నీ ప్రైవేటు వ్యక్తులే నిర్వహించబోతున్నారు. ఫుట్పాత్లు, రోడ్లు, సెంట్రల్ మీడియన్లు ఇలా ప్రతి ఒక్కటి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళబోతుంది. సామాన్యుల అభిప్రాయం ఏంటి? సామాన్యులకు ఒరిగేదేంటి? ప్రభుత్వం చేస్తున్న నిర్ణయం వెనుక ఉన్న కుట్రలేంటి? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. చంద్రబాబుకు ప్రైవేటు పిచ్చి పట్టింది. చివరకు రోడ్లని కూడా ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 88 కిలోమీటర్ల రోడ్ల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించేందుకు జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం పెట్టింది. ఈ తీర్మానాన్ని వైసీపీ, వామపక్ష కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. విశాఖకు తలమానికంగా ఉన్న ఆర్కే బీచ్ రోడ్ను ప్రైవేటుకు ఇవ్వబోతోంది చంద్రబాబు సర్కార్. ఇక్కడ వేలాది మంది వీధి వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వీధి వ్యాపారులతో పాటు పర్యాటకులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. విశాఖలోని 88 కిలోమీటర్ల రహదారులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి. రహదారి నిర్వహణతో పాటు ఫుట్పాత్లు, వీధి లైట్లు, అలాగే సెంట్రల్ మీడియన్ ఏదైతే ఉంటుందో డివైడర్, అది కూడా పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్ళబోతుంది. ఇప్పటికే ప్రభుత్వం 88 కిలోమీటర్ల రహదారులను ప్రైవేటు కాంట్రాక్టర్కి అప్పగించేందుకు నిర్ణయించింది. జీవీఎంసీ కౌన్సిల్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం ఆర్కే బీచ్లు అంటే విశాఖ పర్యాటకానికి, విశాఖకు ఐకాన్గా ఉన్నటువంటి ఈ వైజాగ్ బీచ్ రోడ్ నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిర్వహణ అప్పగించడంతో పాటు నిర్వహణ వ్యయం పేరుతో ఈ 88 కిలోమీటర్లు ఎవరైతే కాంట్రాక్టర్లు నిర్వహిస్తారో వారికి పెద్ద మొత్తంలో వ్యయాన్ని చెల్లించేందుకు కూడా జీవీఎంసీలో తీర్మానం చేయడం జరిగింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖకు తలమానికంగా ఉన్నటువంటి వైజాగ్ బీచ్ రోడ్ ఏ పర్యాటకుడు అంటే ఏ టూరిస్టు ఏ ప్రాంతం నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా వైజాగ్ బీచ్ రోడ్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నగరంలో ఉండేటువంటి వారందరూ కూడా సేద తీరేందుకు వారంలో 1-2 రోజులు కుటుంబ సమేతంగా వచ్చి వైజాగ్ బీచ్ రోడ్లో సరదాగా ఆహ్లాదంగా గడుపుతుంటారు. ఈ ప్రాంతంలో ఫుట్పాత్పై పెద్ద ఎత్తున వీధి వ్యాపారం జరుగుతుంటుంది. సంవత్సరాలకు తరబడి ఇక్కడ వీధి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. వారందరిపై తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేటు కాంట్రాక్ట్ చేతిలోకి వెళ్తే కనుక ఆటోలు కానీ, 2 వీలర్స్ కానీ, లేకపోతే ఇతరత్ర వాహనాలకు కూడా పార్కింగ్ వసూలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఇప్పటికే సిపిఎం నుంచి వామపక్ష నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జీవీఎంసీలో ఉన్నటువంటి సిపిఎం కార్పొరేటర్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీచ్ రోడ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఈ రోడ్తో పాటు ఎంవీపీ డబుల్ రోడ్, అలాగే డాబా గార్డెన్స్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్, ఇలా చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లను ప్రైవేటు కాంట్రాక్ట్ చేతిలోకి అప్పగించి పూర్తిగా వారికి దోచిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందని విమర్శలు కూడా వస్తున్నాయి. తక్షణమే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాడతామని విశాఖ వాసులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. విశాఖ లాంటి మహానగరంలో ఆర్కే బీచ్ది ప్రత్యేక స్థానం. కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదంగా గడపడానికి ఎంతో అనువైన ప్రాంతం. అలాంటి బీచ్ రోడ్ను ప్రైవేటు నిర్వహణకు ఇస్తే సామాన్యులకు తిప్పలు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మనకి ఇవాళ వచ్చేసి మన బీచ్ రోడ్ అనేది ప్రైవేట్ కాలం అయిపోతుంది. మొన్న స్టీల్ ప్లాంట్, ఇవాళ మళ్ళీ మన బీచ్ రోడ్లు అనేవి ఏమన్నా సరే గవర్నమెంట్ చేతుల్లో ఉంటే మనం అనేది కొంచెం ఫ్రీగా తిరగలం. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే మనం పార్కింగ్ చేసుకోవాలన్నా, మనం ఏం కొనుక్కోవాలన్నా, ఎంట్రీ ఇంకా ఫ్యూచర్లో ఇంకా నాకు తెలిసి బీచ్లోకి ఎంట్రీ ఇవ్వాలన్నా మనకి డబ్బులు పెట్టేస్తారు. సో ఆ ప్రైవేటీకరణ అవ్వకుండా మనం చూసుకోవాలి. ప్రైవేటీకరణని అగైనిస్ట్గా పోరాడతాం. ఈరోజు విశాఖపట్నంలో సామాన్య కుటుంబాలు, అలాగే మధ్యతరగతి కుటుంబాలు
కుటుంబంతో కలిపి ఒక ఆదివారం పూట బయటికి రావాలి అంటే ఖర్చు లేని ప్రదేశం ఆర్కే బీచ్. అలాంటిది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆర్కే బీచ్ని కూడా పూర్తిగా మెయింటెనెన్స్ అన్ని విషయాల్లో ప్రైవేట్ వాడిని ఇన్వాల్వ్ చేసి ప్రైవేట్కి అనేది అప్పచెప్తుంది. ఇది చాలా దుర్మార్గమైన అంశం. ఎందుకంటే ఒకసారి ప్రైవేట్ వాడి చేతిలో మనం ఏదైనా పెట్టామంటే తిరిగి వాడు డబ్బులు ప్రాఫిట్ మేకింగ్ డబ్బులు ఆశిస్తారు తప్ప ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో ఎప్పుడు కూడా ఎటువంటి ప్రైవేట్ సంస్థ కూడా ఉండదు. ఇప్పుడు ఇది ప్రైవేటీకరణ చేస్తున్నాడంటే ఇది విశాఖపట్నంలో ఉన్న పేద ప్రజలకి అలాగే మధ్యతరగతి ప్రజలకి ఇది చాలా దుర్మార్గం. వెంటనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ నగరంలో రోడ్ల నిర్వహణ ప్రైవేటుకు ఇవ్వటం దారుణమని అంతా మండిపడుతున్నారు. నేషనల్ హైవే నుంచి బీచ్ రోడ్డును కలిపే ముఖ్యమైన రోడ్లలో MVP డబుల్ రోడ్డు ఒకటి. ఈ రోడ్డులో ఎక్కువగా వ్యాపార కార్యకలాపాలు నడుస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రముఖ విద్యా సంస్థలకు కూడా ఇదే ప్రధాన మార్గం. అలాంటి రోడ్డును ప్రైవేటుకు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలో ప్రభుత్వం రోడ్లను నిర్వహణ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించబోతోంది. ప్రస్తుతం నేను MVP కాలనీలో ఉన్నటువంటి TTD సర్కిల్లో ఉన్నాను. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి జంక్షన్ ఇది. ఇక్కడ MVP డబల్ రోడ్ ఉంటుంది. MVPకి వచ్చేటువంటి అంటే నేషనల్ హైవే నుంచి MVPలోకి కనెక్ట్ అవ్వాలంటే ఈ MVP డబల్ రోడ్ అనేది చాలా కీలకం. అలాగే బ్యాంకులు అలాగే వ్యాపార కేంద్రాలు కూడా ఈ MVP డబల్ రోడ్లో ఎక్కువగా ఉంటాయి. ఈ డబుల్ రోడ్ నిర్వహణ అంతా కూడా ఇటు రోడ్డుతో పాటు సెంటర్ మీడియన్ అలాగే ఫుట్పాత్ల నిర్వహణ కూడా ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించబోతోంది. కేవలం బీచ్ రోడ్ మాత్రమే కాదు, MVP డబుల్ రోడ్తో పాటు గాజువాక వంటి ప్రాంతాల్లో గాజువాక ప్రధాన రహదారి అలాగే డాబా గార్డెన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పూర్తిగా ఆ మెయిన్ రోడ్ అంతటినీ కూడా ప్రైవేటు నిర్వహణకు అప్పగించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం చేసింది. GVMC కౌన్సిల్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. రోడ్ల నిర్వహణ అలాగే ఇక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్ తీసుకుంటూనే ప్రభుత్వం నుంచి నిర్వహణ వ్యయాన్ని కూడా కాంట్రాక్టర్కి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 400 కోట్ల రూపాయలని నిర్వహణ పేరుతో కాంట్రాక్టర్కు అప్పగించబోతుంది. 50% నిధులను తొలి విడతలో ఇచ్చి ఆ తర్వాత 10 ఏళ్లకు గాను క్రమక్రమంగా ఏడాది పాటు నిధులు విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే దీని పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే రోడ్డుపై పూర్తిగా నియంత్రణ కాంట్రాక్టర్కే ఉంటుంది కనుక ఖచ్చితంగా రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే రోడ్లపై వెహికల్స్ పార్కింగ్ చేసుకునే వారికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా రోడ్డు పూర్తిగా కాంట్రాక్టర్ చేతిలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. ప్రభుత్వం కనుక ఈ నిర్ణయంపై ముందుకెళ్తే పోరాడి మళ్ళీ రోడ్లను ప్రభుత్వ నిర్వహణలోనే కొనసాగే విధంగా చేపడతామని చెప్పి ఇప్పటికే వామపక్ష నాయకులంతా కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖలోని GVMC పరిధిలో రోడ్ల ప్రైవేటీకరణను CPM తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు GVMC అనే బోర్డు తీసేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని పెట్టుకోవాలని మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు. రోడ్లు ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే భవిష్యత్తులో పేదవారికి ఇబ్బంది కలుగుతుందని, GVMCకి రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోతుందని అంటున్నారు. ఇంత దారుణంగా ప్రజల మీదకి కాంట్రాక్టర్లను వదిలి ఇచ్చలవిడిగా లూటీ చేయటం, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రజలు నీటి పన్ను, చెత్త పన్ను, అలాగే ఆస్తి పన్ను, అలాగే ట్రేడ్ లైసెన్సు, వృత్తి పన్ను, అలాగే బిల్డింగ్ లైసెన్స్ ఫీజులు, మురిగినీటి పన్ను, ఇవన్నీ ద్వారా వచ్చే ఆదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు తన యొక్క బినామీ కాంట్రాక్టులకి ఎలా తరలిస్తారని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు రుషికొండను కూడా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఆతిథ్యం పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరును ఉపయోగించి దాన్ని కూడా తనకు కావాల్సినటువంటి కార్పొరేట్ వాళ్ళకి కట్టబెట్టబోతూ ఉన్నారు. ప్రజల ఆస్తులు లూటీ చేయటం కదండి. రోడ్ల ప్రైవేటీకరణపై విశాఖ వాసులతో పాటు విపక్షాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు తమ వారికి దోచిపెట్టేందుకే ఈ నిర్ణయం అని విమర్శిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు.